అలా తినేదైతే ఇంకా ఆగే నీకు బాదం పప్పు పెడతాను. జీడిపప్పు ఏ పప్పు కాబడితే ఆ పప్పు పెడతానే రావే. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. దానికి పని చేయదు కానీ పరుగు పందాలు తెగెట్టేస్తుంది. పీటీ ఉసలా తెగ పరిగెట్టేస్తుంది. మా అయ్య గారు ఎక్కడ పట్టుకుంటుంది దీన్ని? దొరుకుద్ది అనుకుంటున్నారు పాప. నేను ఆయనకి దొరుకుతుంది ఏంటిది? అబ్బే పనదా గారు, మీ ప్రతిభ దానికి కూడా తెలిసిపోయిందండి. మీకు ఎక్కడ దొరుకుద్దండి? తోట అంతా పరిగెట్టి అలసిపోయి నాకు దొరకాలి కానీ మీకు దొరికితే పులుసు అయిపోద్ది, కూర అయిపోద్ది దానికి తెలుసండి. అయ్యారే ఏరా అలా కూర్చుని పెద్దగారు పళ్ళు దోమపోతే వచ్చి పట్టొచ్చు కదా. అవునా అయ్యారే? లేదా కూర్చుని పని చేయ అలసిపోయినట్టు కూర్చున్నా. అలాగే అయ్యారే. పట్ట అలాగే ఏరే అది ఆగా అన్నాక మీ పిల్లం ఏంట్రా? నువ్వు పిలితే నీ పిల్లమే పలకదు, కోడి పలుకుద్దేంటి? వెళ్ళి పట్టు పరిగెత్తు. అయ్యారు దొరికింది, అయ్యారు దొరికింది, అయ్యారు కోడి దొరికింది. పట్టాలకు ఎక్కడికి పోతా? కారపొడి పెట్టించుకున్నావు, ఎటు పారిపోతున్నావే? ఇప్పుడు నేను కోసాక కారపొడి ఎంత పరిగెట్టి అలసిపోయి దొరకకపోతే ముందు దొరుకుంటే జీడిపప్పు బాదం పప్పు పెట్టివాను కదా నీకు. అయ్యారు జీడిపప్పుకి బాదం పప్పుకి ఆశ పడితే ముందు దాకలోకి వెళ్ళిపోద్దని దానికి తెలుసండి మీ ప్రతిభ. తెలుసు అది ఉడికేక దానికి ప్రాణం అన్నది ఎడితే ఫస్ట్ మొక్క తినేదో నువ్వే అని కూడా తెలుస్తుంది. అవునండి. ఎలా ఆ పాపని నేను చూడలేను కానీ కోసుకుని శుభ్రంగా బాగు చేసుకొచ్చి. అలాగే అయ్యారు. ఏంటోనే నీకు నాకు ఈ రోజుతో రుణానుబంధం తీరిపోతుంది. ఎంత మేపినా కానీ నువ్వు కూడా నాకులాగే బక్స్ ఇక్కిపోయి ఏడ్చావు. పందానికి పని చేస్తావంటే అది లేదు. ఈ రోజు మయ్య గారు చికెన్ కారప్పొడి చేస్తాను. భలే ఉంటుంది తెలుసా? నెక్స్ట్ జన్మకి పందెం పుంజుల పౌరుషంగా పుట్టు, అప్పుడు చూసుకుందాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నెక్స్ట్ జన్మకి పందెం పుంజుల పౌరుషంగా పుట్టు, అప్పుడు చూసుకుందాం. ఎలా సత్తే అయ్యారు కడిగిన జాలుగా నేను తీసుకున్నా. ఇవ్వనండి. హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్మతి ఫుడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ కారపొడి చేస్తున్నాం. ఆ విధానం ఎలా చేయాలో చూపెడతాను రండి. ఇప్పుడు మనం చికెన్ కారపొడి చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేయాలో చూపెడతాను రండి. ముందుగా మనం ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చేసేది 1 కేజీ చికెన్, దాంట్లోకి ఒక 100 గ్రామ్స్ ఎల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అంటే మనం ఎండుమిరపకాయలు కారమే, మళ్ళీ మనం కారం కానీ పచ్చిమిరపకాయలు వేయం. దీనికి సరిపడే ఎండుమిరపకాయలు. తర్వాత మనం ఒక 6 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. మనం చేసేది 1 కేజీ చికెన్ కదా, దానికి సరిపడా కారపొడికి ఒక 6 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. ఒక 6 స్పూన్లు మనం నువ్వులు తీసుకోవాలి. నువ్వులు ఎందుకంటే మన చికెన్ కారపొడి కదా, దాంట్లో కొంచెం కమ్మదనం యాడ్ అవుద్ది. ఇప్పుడు మన కారపొడిలోకి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు మనం తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. కారపొడిలో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంటే ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుని మన ఫ్లేవర్ మారిపోతుంది. చికెన్ కారపొడిలోకి ఏం తీసుకున్నా మరొకసారి చెప్తున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు 100 గ్రామ్స్, నువ్వులు ఒక 4 స్పూన్లు, ధనియాలు 6 స్పూన్లు, జీలకర్ర స్పూన్నర, ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు. మీ కారం బట్టి వేసుకోండి. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం కారం వేస్తున్నా. మీ కారం బట్టి మీరు ఎలా అంటే దాన్ని బట్టి వేయండి. అలాగే కరివేపాకు ఎక్కువ తీసుకుంటుంటే మనకి కారపొడి ఫ్లేవర్ పోతుంది, కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది. దానికి సరిపడా. ఇప్పుడు మనం చికెన్ కారపొడికి ముందుగా చికెన్ కొంచెం మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా పసుపు, తర్వాత మనం చికెన్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వద్దు, మళ్ళీ కారపొడిలో వేస్తాం కాబట్టి ఓన్లీ చికెన్ సరిపడా వేసుకోవాలి. అలాగే కారం ఓన్లీ చికెన్ సరిపడా వేస్తున్నాం. దాంట్లో ఎలా ఎండుమిరపకాయల కారం ఉంటుంది కాబట్టి ఇది అక్కర్లేదు. మళ్ళీ ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేసి మనం ఉడకబెడతాం, దాని గురించి చేస్తున్నాం. చికెన్ కారపొడికి ముందుగా చికెన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంటే మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉండాలి. మనకి ఏంటంటే కొంచెం ఆవరికి ఉడికిలాగా. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, మనకి ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి మూకుడు తీసుకుని ఆయిల్ వేసుకుని ఇది డీప్ ఫ్రై చేసుకుందాం.
ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుని మూకుడు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి నూనె వేసుకున్నాం. బాగా నూనెలో బాగా ఏగడానికి ఎక్కువ నూనె ఉండాలి. ఫ్రైలో బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం చూడండి, అది ఇందులో వేసుకుని బాగా వేపేద్దాం. చికెన్ ఎలా వేసుకుని బాగా వేపేయాలి. ఇందులో ఇలా చికెన్ వేసుకుని బాగా వేపించుకోవాలండి, ఎర్రగా వచ్చేయాలి. మనం చేసి చికెన్ కారపొడి కదండి, ఎంత వేపుకుంటే అంత బాగుంటుంది. మరి ఇది చికెన్ కారపొడికి చికెన్ ఏంటంటే ఎర్రగా ఏగినట్టు కనిపిస్తుంది కానీ ఏగదు, ఇంకా పచ్చి ఉంటుంది. దీనికి బాగా వేగిపోవాలంటే మనం కరకరలాడీలో ఏగాలి చికెన్. కొంచెం టైం ఎక్కువే పడుతుంది, ఇది కొంచెం నెమ్మదిగా అవుతుంది ప్రాసెస్, ఫాస్ట్గా అవ్వదు. ఇదిగోండి మనకి ఏగిపోయిందండి. మనకి ఏంటంటే ఎలా ఎర్రగా వస్తే చూసుకోవాలి. ఇంకో ఇలా ఏగిపోయింది, ఇప్పుడు మనం తీసుకోవాలి పక్కకి. మనకి ఏగిపోయిందండి, ఇలా ఎర్రగా అయిపోయాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం రెడీ పెట్టుకున్నాం కదా చికెన్ కారపొడికి, అవి ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలు వేసుకున్నాక అలాగే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా వేపుకుంటూ ఉండాలి, కొంచెం ఏగిదాకా ఎర్రగా. ఇక మళ్ళీ ధనియాలు వేసుకోవాలి. మనం ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్నాక ఆ ధనియాలు వేసుకోవాలి. మనం తీసుకుని పెట్టుకుని జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయినాయండి ఇవన్నీ. మనం నువ్వులు ఏంటంటే లాస్ట్లో వేసుకోవాలి, ముందు వేస్తే మనకు మాడిపోతాయి. అందుకని మనం నువ్వులు లాస్ట్లో వేసుకుంటాం. మనం ముందుగా తీసి పెట్టుకుని నువ్వులు వేసుకుంటాం. ఇప్పుడు మనం లాస్ట్గా ఏంటంటే చింతపండు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. మనం దీన్ని తీసుకుని మిక్సీ పెట్టించుకున్నాం. మనం వేగిపోయినాయి మొత్తం ఇవన్నీ మనం అయితే ఫ్రై చేసుకున్నాం అన్నీ తీసుకుని దాన్ని కట్టబెచ్చగా మిక్సీ పెట్టుకోవాలి. ఇది కూడా ఇప్పుడు మనం చికెన్ కారపొడి ఫ్రై చేసుకుని చికెన్ ఏంటంటే ఇలా రావాలి, మెత్తగా లేకుండా ఇలా గట్టిగా ఉండాలి, కరకరలాడేలాగా. అలాగే మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ కారపొడికి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ చేసుకున్న ఇవన్నీ మనకేంటి మిక్సీ పెట్టుకోవాలన్నమాట. కొంచెం మొరుమొరంగా ఉండాలి, కరకరలాడేలాగా. ఏదో సత్తే అయ్యారు పని చేసి పాటుపడిన చాలు కానీ అయ్యారు మిక్సీ పట్టుకుంటా అలాగే అయ్యారు తర్వాత నీ మిల్లాడిద్ది కానీ. అలాగే అయ్యారు అలాగే. సత్తే ఎంతసేపు అయింది వెళ్ళే అయిపోయిందా? ఇందా కూర్చో, వదిలేస్తాను అటు ఇటు పనికి మనలో తిరుగుతున్నావు. కారపొడి కలిపి కానీ ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం మిక్సీ పెట్టాం కదా, అది మనం కచ్చాపిచ్చగా వేసుకుని ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం ఒక ప్లేట్లో. అలాగే ఇప్పుడు చికెన్ మనం కచ్చపిచ్చగా చేసుకుని వేసుకుంటున్నాం. ఎంతసేపు తోడుతారో బావిలో నీళ్ళగా త్వరగా పని చేయడానికి మాత్రం పని చేయవు, అటు ఇటు తిరగమంటే తిరుగుతావు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపు. ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, కలపరా బాగా. ఎరా చచ్చిపోయి చాలా సేపు అయిందిరా, సంపి నువ్వే మరీ అంత సున్నితంగా కలపరా. దాని ప్రాణం అనంత లోకాలకి వెళ్ళిపోయింది. కలుపు గట్టిగా, సున్నితంగా వెళ్ళిపోతుంది కదండి. అలా అయితే చాలండి. నాకు జీడిపప్పు వేసుకున్నాం అండి. ఇది ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ అవునా కానీ టేస్ట్ అదిరిపోద్ది కారపొడిలోకి. మీ ఆత్మ మీకు కూడా జీడిపప్పు నచ్చుతుందంటే ఏంటి. ఇప్పుడు ఈ కారపొడి ఉంటుందా సత్తిగా, ఆ జీడిపప్పు అన్నం పెట్టుకుని కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుందంటే స్వచ్ఛంగా కనపడిపోద్ది, అదిరిపోతుంది. గమ్మున లెటెక్కి మళ్ళీ ఓ అరిటాకు అన్నం పట్టుకొచ్చి తినేద్దాం. అలాగే చూస్తుంటే భలే ఉంది అయ్యగారు, ఎర్రగాని అగ్ని పర్వతంలో ఉంది అయ్యగారు. రేపు తింటే నాకు ఇది అగ్ని పరీక్ష ఏమో. సత్తే చికెన్ కారపొడి అయిపోయింది, వేడి వేడిగా వేసుకుని తిని ఎలా ఉందో చెప్పు. సరే అలాగే జీడిపప్పు వేస్తాను, మళ్ళీ జీడిపప్పు వేయలేదంట. అలాగే కారపొడి ఎలా వేసుకుని ఎలా కలుపుకుని ఎలా తింటే చాలా అయిపోయిందండి.
అది చాలా బాగుంది. చాలా బాగా వచ్చిందండి. మాట్లాడడానికి మాటలు రావట్లేదు. టేస్ట్ అంత బాగుంది. అవునయ్య. మీరు ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం చేసిన చికెన్ కార్పొరేట్ చాలా బాగా వచ్చింది. అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. అలాగే మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.